అనంగా కవిత అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు? చూసేది ఉంది, ఎప్పటి నుంచో అనుకుందే కదా అరెస్ట్ అవుతారని. 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. అంటున్నారు, కాలేదు, ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. సో ఇన్ని రోజుల నుంచి జరగంది ఈసారి ఎందుకు అంత పకడ్బందీగా ప్లాన్ చేశారా? లేకపోతే ఈడీ ప్లానా? ఏదై ఉంటుంది? ప్లాన్ చేసి ఉండే ఎప్పుడో చేసి ఉంటారు కదా, ఏం చేశారో తెలియదు అది. బట్ అరెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడే జరుగుతుంది అనుకున్నారు, అప్పుడు కాలేదు, ఇప్పుడు అయింది. సో ఎప్పటికైనా చేస్తారు అనేది అయితే ఉండింది. అప్పుడు చేయకుండా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అనేది అర్థం కాదు. అప్పుడు చేసేస్తారు అన్నారు, చేయలేదు. ఇప్పుడు ఊరికి ఎంక్వైరీ అన్నారు, సడన్గా అరెస్ట్ అని చెప్పారు సాయంత్రానికి. సో ఇది నిజంగా హానెస్టీగా జరిగిందా? లేదు అంటే మోడీ ప్లాన్, ఇందులో మోడీ హస్తం ఏదైనా ఉందా? ఈడీ ప్లానా? పొలిటికల్ పార్టీస్ అన్నాక ప్లాన్ మోడీ అనేది కాదు కదా, మోడీ గారు ఒక్కళ్ళే ఉండరు, గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అవుతుంది. మోడీ గారు ఒక్కళ్ళే చేశారా లేకపోతే ఇంకోళ్ళు చేశారా అనేది ఉండదు. పొలిటికల్ పార్టీస్ వచ్చినాక ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్లాగే చేశారు కదా, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని అట్లాగే చేశారు కదా. సో ఎనీ పొలిటికల్ పార్టీ చేసే స్టేటస్ స్టేజ్ ఇట్లాగే ఉంటుంది. అపోజిషన్ ఉన్న వాళ్ళని ఎట్లా ఇరికిచ్చాలని ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించారు, చేస్తున్నారు. ఇది కూడా అలాగే చేశారా లేకపోతే నిజంగా స్కామ్ ఉందా? ఇప్పుడు ఈ పొలిటికల్ అరెస్టులు అన్నిటినీ మనం పొలిటికల్గానే ఆలోచించడం కాదు, నిజంగా తప్పులు కూడా చేశారా లేదా అని కూడా ఆలోచించాలి కదా. తప్పు చేయకుండా అయితే ప్రభుత్వాలు, ఈ పొలిటికల్ వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు. అంటే కవిత గారి సంగతి నేను మాట్లాడతలే, ఎవరైనా కానీ ఈ కేసులు జరుగుతున్నాయి అంటే ఎంతో కొంత అక్కడ నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా. సో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు దీనికోసం హడావిడి చేసి మొత్తం ధర్నాలు గిర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను తప్పు చేశానో లేదా నన్ను అరెస్ట్ చేస్తే నేను చూసుకోవాలి, నా తిప్పలు నేను పడాలి. అంతేగాని పబ్లిక్ని రెచ్చగొట్టి దాని పబ్లిక్ ఆస్తులు నాశనం చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ టు ఫైట్. ఇప్పుడు మనం చేయలేదు అనుకోండి, ధైర్యంగా ఉండాలి. చేసామనుకోండి శిక్ష అనిపించాలి, సింపుల్. దానికి ప్రిపేర్ అవ్వట్లేదు ఎవరు, ఈవిడేని కాదు, ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు. ప్రతి వాళ్ళు దాన్ని ఒక చిన్న ఉద్యమంలాగా చేస్తానికి ప్రయత్నం చేసి దాన్ని హడావిడి చేస్తున్నారు. అంటే డ్రామా క్రియేట్ చేస్తున్నారు అనవసరంగా, అన్నెసరీ డ్రామా అంటారా? నెసరీయే కదా. ఇప్పుడు నిజం అయితే ఇప్పుడు మనం చేసేది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశాను అనుకోండి, నా మీద కేసు పెట్టాను అనుకోండి, నేను చేశానా చేయలేదా అనేది నాకు తెలుసు. సో నన్ను లీగల్గానే ఫైట్ చేయాలి. ఇప్పుడు బయట ఫైట్ చేస్తే ఏమొస్తుంది, ఎంతమంది టైం వేస్ట్ అవుతుంది, ఎంత ప్రభుత్వ ఆస్తులు నష్టం అవుతాయి. అందులో వీళ్ళు పొలిటికల్ వాళ్ళు చేస్తే, మనలాంటి వాళ్ళు సింపుల్ వాళ్ళని చేస్తే మన ఎవడు పట్టించుకోడు. సో మన ఫైటింగ్ కోర్టులోనే చేస్తాం. వాళ్ళు ఎందుకు కోర్టులో చేయరు, వాళ్ళు ఎందుకు పబ్లిక్లోకి తీసుకొస్తారు దీన్ని? ఇప్పుడు మన వరవర్రావు గారిని వాళ్ళని తీసుకెళ్లారు, సాయిబాబా గారిని మొన్న వదిలిపెట్టారు. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు ఎవరిని ఉద్యమాలు చేశారా? ఎవరు చేయరు. మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు? ఇప్పుడు అతను ఎవరు ఆయేషా కేసులో అతను సత్యంబాబుని జైల్లో పెట్టారు, ఎవరిని చేశారా? దాదాపు కొంతమందికి కూడా తెలియదు అసలు ఇలా జరిగిందనేసి. తెలీదు. పాపం అతను మొన్న వదిలేశారు. అతను 10 years 7 years 8 years జైల్లో ఉన్నాడు. అతని భవిష్యత్తు ఏంటి? అతన్ని ఏం చేయాలా? ఇప్పుడు అటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ సార్ట్ అవుట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, వీళ్ళేమో కొట్టుకుంటున్నారు, నువ్వు చేసావంటే నువ్వు చేసావని. చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే చంపేశారంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చంపేసి అంటారు. వాళ్ళేమో మేము చంపామన్న వాళ్ళేమో బయట తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, బయట తిరుగుతున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అసలు? ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పోతే అసలు చచ్చిపోయింది అబద్ధం అంటారేమో, అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ స్కాములు కూడా అంతే. అన్ని స్కాములు నిజమా అబద్ధమా? ఎన్ని స్కాముల్లో ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి, ఇది సింపుల్గా తేలిపోతుంది. తేల్చరు. 2 years నుంచి 21 నుంచో 22 నుంచో మొదలెట్టారు ఈ గొడవ. అప్పటి నుంచి చెప్తాను ఉన్నారు. ఎంత సింపుల్గా తేలిపోవాలి కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నారు, వాళ్ళు పెట్టారు, మళ్ళీ తీసేసామంటున్నారు. వాళ్ళైనా క్లారిటీ ఇవ్వాలి, వీళ్ళైనా. వాళ్ళు ఇచ్చారనుకుంటా ఎంతో, బట్ అది ఎంతవరకు ప్రజలకి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉండాలి. యాక్సెప్ట్ చేయలేదు కూడా కవిత గారు. ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరైనా నేను ఇక్కడ ఉన్నాము, వెళ్తే మైక్ పట్టుకెళ్ళామని దొంగతనం చేశారంటే మనం ఒప్పుకుంటామా? ఎత్తుకెళ్ళినా కానీ ఒప్పుకోం కదా. ఎత్తుకెళ్ళకపోతే ధైర్యంగా వచ్చి ఎవడో అన్నది అంటాం.
ఎత్తుకెళ్ళుంటే నాకు తెలియదు అనుకుంటుంటాం. సో తెలుస్తుంది కదా, అట్లాగే ఉంటాయి ఏదైనా కానీ. అలాగే ఈ కేసులో కవిత గారి పిఏ ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అప్రూవర్గా మారిపోయారు. 40 కోట్లు మేము ఇలా స్కాన్ చేసాము అనేసి ఆయన చెప్పారు. దీని గురించి మీరేమంటారు? ఇవన్నీ ప్రూవ్ అవ్వాల్సిందేనా మనకి తెలియదు. ఇప్పుడు బేసిక్గా ఈవిడ సంగతే కాదు, పొలిటికల్గా ఇవాళ ఉన్న పార్టీస్లో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు పాలిటిక్స్లోకి రాకముందు వీళ్ళ ప్రాపర్టీస్ ఎంత, ఓకే. వీళ్ళు ఇవాళ వచ్చినాక ప్రాపర్టీస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు 2014లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి, 2010లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి, ఇవాళ ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి, ఏం చేశారు? ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు, ఎంపీ అయ్యారు. ఈ ఎంపీ ఎమ్మెల్సీ 10 years లోపల ఆవిడకి వచ్చే జీతం ఎంత వస్తుంది? 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వస్తుంది. ఆ ఖర్చులు పోనీ ఎంత మిగులుతుంది? ఎట్లా వస్తాయి డబ్బులు? ఆవిడే కాదు, ఇప్పుడు ఎలక్షన్ అయింది మొన్న. ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి మన దగ్గర అన్న 5,000 ఇస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు కొంతమంది. అవును. అయినా మర్నాడు వాళ్ళు గీర్లు కొనేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, 100 రోజుల్లో బిల్డింగులు కట్టించేసి ఉంటారు, కొంతమంది కొనేసి ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏమీ చేయకుండా అంత ధర్మాత్ములేనా? ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, రేపు ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే మొన్న ఇక్కడ ఎలక్షన్ జరిగింది. అసలు డబ్బు ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లో సగం మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు. వాళ్ళంతా అక్కడెక్కడో ఉండి సంపాదించుకొని ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ సమాజంలో ఇవాళ మనం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం, ఖైరతాబాద్ ఏదో ఉంటుంది మనకి. ఈ ఖైరతాబాద్లో మన కష్టం మన వరకే ముందు. మనకేముంది? మన రోడ్లు బాగున్నాయా, మన డ్రైనేజ్ బాగుందా, మనకి పవర్ బాగుందా, ఇంకోటి బాగుందా, ట్యాక్సుల్లో ప్రాబ్లం అవుతుందా, లేదా మనకేం ప్రాబ్లం, అంతవరకే కదా మనకు కావాల్సిన గవర్నెన్స్ అంటే అంతే. దీన్ని చూసుకుంటానికి మనకి ఎవరు కావాలి? లోకల్గా ఉన్నోళ్ళు చూడాలి. అవును. మనం ఇద్దరం ఇక్కడ బతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, కొంచెం పెద్ద మనిషి ఎవరైనా ఉంటే బాగుంటుంది. దీనికి ఎవరో అమెరికా నుంచి ఒక ఆయన తీసుకొచ్చి, ఆయన అమెరికాలో కొన్ని 100 కోట్లు సంపాదించాడని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని మన నాయకుడిని చేద్దాం అనుకోండి. మనకి ఎమ్మెల్యేని చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ నీళ్లు వస్తున్నాయో తెలీదు, రావట్లేదో తెలీదు, డ్రైనేజ్ ఉందో తెలీదు, ఏం తెలీదు. రాగానే కూడా 2 రోజులు హోటల్లో ఉంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా ఇస్తారు, డబ్బులు ఇంకెక్కువ ఉంటే మంత్రి కూడా ఇస్తారు. సో ఇదే పరిస్థితిలో మనం ఉంటే, అయితే బయట నుంచి వచ్చి మన దగ్గర డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు. లేదనుకుంటే మామూలుగా వచ్చినా కానీ వచ్చిన 3వ రోజు నుంచి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి సంపాదించుకుంటారు, వాళ్ళు లేదు కాబట్టి సంపాదించుకుంటారు. మొత్తానికైతే సంపాదించుకోవటం అనేది కామన్ అయిపోయింది రాజకీయంలో. సో ఈ అరెస్టులను ఇప్పుడు మీరు అడిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అరెస్టు కరెక్టా తప్ప, వాళ్ళ పిఏ చెప్పింది కరెక్టా తప్ప, తీసుకోలేదు అనలేము మనం, తీసుకున్నారు అని కూడా మనకు తెలియదు. తీసుకున్నారు అంటానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. తీసుకోలేదు అంటానికేమో వీళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు నిన్నటిదాకా మనకు తెలిసిన వాళ్ళే. నిన్న ఎట్లా ఉన్నారు, ఇవాళ ఎట్లా ఉన్నారు అని చూస్తే తీసుకున్నారేమో అని మనకు డౌట్ అయితే ఉంటుంది. సో మనం డౌట్ పడాలా, డౌట్ పడకూడదా అంటే ఏమో. అలాగే ఇప్పుడు కన్న కూతురు అరెస్ట్ అయ్యింది అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు స్పందించలేదు. దాని గురించి మీరు ఏమంటారు? స్పందన అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చేసి నా కూతురుని కొట్టుకుంటారు? ఆయన బాధ ఉండదా తండ్రికి? ఉంటుంది. ఆయన ఎందుకు రావాలి? మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కానీ అంటే యాక్షన్ ఏం తీసుకోవాలి? ఆయన చూసుకుంటాడు కదా డెఫినెట్గా. ఇప్పుడు కూతురు కోసం వాళ్ళు చేయాల్సిందే పడరా? ఇప్పుడు మీ మీద నా మీద కేసు పెడితే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు పట్టించుకుంటారు కదా. సో వాళ్ళు పట్టించుకుని టీవీ ముందు రాలేదనుకోండి, మన ప్రధానికి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే మరీ మనం అంత బేవర్సగా ఉన్నట్టు ఉండకూడదు కదా. అలాగే సార్, బీఆర్ఎస్ నుండి మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు అనేసి ఒక మాట వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? ఇప్పటికే లేట్గా ఉంది, ఎప్పుడో జాయిన్ అవ్వాలి వీళ్ళంతా. ఎలక్షన్ అయిన నెక్స్ట్ డేనే జాయిన్ అవుతారు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు 14 మంది 15 మంది జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు 14, 15, 20 మంది జాయిన్ అయ్యారు. సో ఎప్పటికప్పుడు ఆ పార్టీలను క్లీన్ చేశారు వాళ్ళు. టీఆర్ఎస్ కూడా అదే చేసింది. సో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా చేస్తారు. ఎవరికి పవర్ కోసం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది అదే కదా.
వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యేది పవర్ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీలో అయినా? అసలు పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయా? సిద్ధాంతం ఉంటే సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలోకి వెళ్తే ఎవరు మారరు. ఇవాళ సిద్ధాంతం ఎవరికి లేదు కాబట్టి, సిద్ధాంతం లేకుండా డబ్బుల కోసమే పార్టీలోకి వెళ్తున్నాం కాబట్టి పవర్ ఉన్న దగ్గరికి వెళ్తేనే డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా పవర్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతాం మనం అందరం. సింపుల్ లాజిక్ అది. సో ఏ బెల్లం పార్టీ బెల్లం అయినా ఉంటేనే ఎలక్షన్. ఈగలు ఉంటాయి కదా, బెల్లం దగ్గరికి ఈగలు వెళ్తాయి. ఓకే. ఈగ బెల్లం ఇక్కడ బెల్లం ఉందని చెప్పి ఈగ ఇటు వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఏం చేస్తుంది? తినాలి కదా, తినాలంటే మేము ఆటోమేటిక్ ఇటు రావాలి. సార్ అలాగే ఈ కేసులో సంబంధం ఉన్న కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది. అంటే ఈయనకు కూడా సంబంధం ఉందా? ఇన్వాల్వ్ అయ్యారా? అంటే సంబంధం ఉందా అంటే ఉంటుంది. ముఖ్యమంత్రి కాబట్టి సంబంధం ఉందా అంటే ఉంటుంది. కేసు నిజమైతే సంబంధం ఆటోమేటిక్గా ఉన్నట్టే. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసింది ముఖ్యమంత్రి దగ్గర, క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది కదా. క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నట్టే అవుతుంది. ఉందా లేదా అనేది అసలు ముందు కేసు నిజమా అబద్ధం అనేది కూడా తేలినప్పుడు అన్నీ తేలుతాయి. చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలిగేషన్స్ అన్నింటిలోనూ ప్రూవ్ అవ్వటం ఎట్లా అవుతాయి? ప్రూవ్ అయినప్పుడు ఎవరెవరి మీద బాధ్యులు అవుతారు అనేది చూడాల్సిందే. అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవుతారు. ప్రూఫ్స్ ఉంటాయా? బయటికి వచ్చేంత వీలుంటుందా? చాలా తక్కువ. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ 75 ఏళ్లలో 3-4 కేసులు తప్ప, లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటైంది, జయలలితగా ఇదొకటైంది. అట్లా 2-3 కేసులు తప్పిస్తే తెలిసిన కేసులు శిబు సోరెన్ ఒకటి వెళ్ళాడు. ఇట్లా 3-4 మిగిలినవన్నీ పోయినాయి. ఓ దగ్గర 100-200 కేసులు ఉన్నాయి కానీ బట్ ఏది ప్రూవ్ అవ్వలేదు. ఈ 3 కేసులకు మాత్రం శిక్ష పడింది. ఓకే. అలాగే ఈ కేసులో కాంగ్రెస్ బీజేపీ హస్తం ఉంది అని మాట్లాడుతున్న హరీష్ రావు గారి మాటల వెనక ఎంత నిజం ఉంది? అంటే ఎందుకు హస్తం ఉంటుంది నాకు అర్థం కాలేదు. హస్తం ఉంటే కాంగ్రెస్ హస్తం ఎందుకు ఉంటుంది? అరెస్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం, బీజేపీది. కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు తెలియకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్కి సంబంధం ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ బీజేపీ అగ్గేస్తే బుగ్గిలాగా ఉంటారు వాళ్ళిద్దరు. వీళ్ళకి సంబంధం ఎట్లా ఉంటుంది? వాళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళకేం సంబంధం ఉంటుంది? ఎట్లాగా ఉండే ఛాన్సే లేదు. ఊరికే బీజేపీని ఏమీ అనకూడదు, కాంగ్రెస్ నానాలు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఏముంది ఆలోచనలు ఉన్నాయో మనకి తెలియదు. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు తెలియని అంటే కవితక విషయం అంటే అందరికి ఇప్పుడు కొంచెం హిట్ టాపిక్ అని చెప్పొచ్చు. అందరు తెలుసుకోవాలనుకుంటారు తప్పకుండా. సో మా మైండ్లో ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.